ఇక్కడ అక్కడ పెళ్ళాము ఏమండి మరి భార్యాభర్తలు ఇక్కడ ఉన్నప్పుడు అదేవుతండి బాగుంది అప్పుడే ప్రెగ్నెంట్ ఆడే నా ముగ్గురు వాడే కడుపు వాన వస్తా అంటే గొర్రెలకు బయట మిత్రు నేను గొర్రెలు తోలుకుంటే వాడు జీవాలు తోడుకొని వచ్చింది ఒక మా మామ కావాలా నా పెళ్లి అయిపోయింది బిడ్డ లేదంటే వాన పడతా అంటే నా గొర్రెలన్నీ మేస్తానయ్యా ఈయన జీవాలు మానికిని కట్టేసుకున్నాడు ఏం జీవాలు ఈడు మామే వాడినంత తప్పేను జీవాలన్నీ మేస్తా అంటే గోళ్ళని మేస వాన పడతాను కదా నేను ఇద్దరు మాట చెప్పుకుంటా అంటే సంసారాల గురించి కదా వాన పడే తోడితే పడతా అంటే వాన పడతాను నేను తోలుకుపోతా అంటే మరదలు వద్దురా వద్దురా నేను తోలుకొస్తాను వీడే కూర్చోని గొర్రెలన్నీ అక్కడ ఎదగోలేసి వచ్చి కొనుక్కోమని అంతే రమ్మని ఏమోలే పాపం తోలుకొస్తానని కొనుక్కుంటే నిజమైన కోల్రా ఏమండి మన సభ్యులకు సరిపోతే కానీ మరి భార్య పిల్లలు వస్తాయండి బోర్ది ఏమండి హైకోట్లెక్ బోర్డు ప్రనిసరా పొడవే ఉంది ఏమండి మన ఆట బట్టలు చాలించి వచ్చిన ఏమండి బోర్డర్కి మీసాల గడ్డలు వచ్చినాయి చూడుకున్నామ్మా మీ అమ్మ అయిపోయింది మీ అమ్మ నా భార్య ఓ ఏ రోజుకుంటే ఆడ ఉరి వేసుకోపోయి ఏం మాట్లాడతారేమో ఆటపట్టలు చాలించి మరి నన్ను ప్రేమపడే కారణము అందుకే విరోధి ఇక్కడ సరేలేండి అవంటే కదా నువ్వు నేను ఏమండి మరి పసిబిడ్డ ఒక తల్లికి ఒక మాట తల్లి ముద్ర పిల్ల ఏమండి చూపిరా చూపించారా ఏమండి తల్లి ముద్ర పిల్లట్లు కానీ పిల్లాట మరి దేవసభకి మనకి 7 కుమారు కలిగినారు 6 కుమారు ఎదురుని చిన్న కుమారు వెంగళరెడ్డి ఎదురైన కావున మన సేతులను మట్టి కథమని అందుకే నేనేం చేయవల్లా అర్థాలు బయలుదేరి చాలా సద్దమతం పైన మగత్తి 10,000 మన హాలిస్తే ఏ రాత్రులు ఇక్కడ ఎదురు తీసుకున్న కథమని భార్య నా మనవొక్కే తాలిపుదరా అట్లా నాదా నాదా ప్రాణనాదా
మంది కుమారులు సప్పది అనుకున్నారు. అని 7 మంది కుమారులు 6 మంది కుమారులకు లగ్గమ చేశాము. మన చిన్న కొడుకు ఎంగళరెడ్డికి వివాహం కాలేదు. మరి ఇద్దరు వెళ్ళిపోతున్నారు. మన చిన్న కొడుకు ఎంగళరెడ్డికి ఒక పెళ్లి సభను కూడా చూసుకోండి. మన చిన్న కొడుకు ఎంగళరెడ్డికి వివాహం అంటే కదమ్మా మరి చాలా సత్యపతి మధ్య లెక్క పైన గట్టి మన తలారని సత్య ఎట్ట పంపాను. తలారి ఏరా వస్తాడా పోతాడు అక్కడే. వంకాయ పులుసు అమ్మా అదే నీ పెద్ద కోడలు పెద్ద గోదే అన్ని సత్యపత్రులు కట్టి నా సంకేసింది. అవునా? ఊరు చాలా అయిపోయింది. సరేలే. ఎన్నేళ్ళకి రే భోజనము? 3 కాదు. ఎన్నెళ్ళు అవుతుందో ఏమో. 3 దినాలకి. అయ్యో తలారి చాలా సత్యపత్రం పొద్దు లెక్క పైన కట్టి 30,000 లెక్కించి పంపించింది నా పెద్ద కోడలు. ఇచ్చింది. ఎద్దుల బెరపోతున్నారు. మరి జాగ్రత్తగా పేరేంటి నాయనా. ఇద్దరు మొగలు ఇద్దరు మొగలు వెళ్ళిపోతానమ్మా. నువ్వు ఇంట్లో భద్రమమ్మా. నువ్వు మగోడేనా? ఎవరా నువ్వు ఏమో అమ్మని అడుగు. ఏమో ఆయన సారీ ఎద్దుల బెరపోతున్నారు. జాగ్రత్త. ఏమండి? ఏం బ్యాగ్ వ్యాపారం కాదండి, నీకే కూడెత్తుకొస్తాను కూడా. వ్యాపారం పదామని నేను వస్తానండి. నేను అవునే చెప్పి ముచ్చుకోలేదు కూర్చొని ఎక్కేయండి అక్కడ. నరికేసినా వంగర్నా ఎలా నువ్వేం వెనుకపోవనుకో. కథావి సరే జాగ్రత్త. బాయ్. ఇక్కడ నా కొడుకులు పొండ్లా పెట్టదని నీకు ఆపోతే చెప్తుంది. నేను కాదు, నా మాట ఏం లేదయ్యా. నేనేంటో నువ్వు పెట్టుకుంటావండి. గబ్బునా నేను ఇస్తున్నట్టే చూసుకో. గొప్పనా కొడుకు నేను లోలు పోరా. కింద కొడుతున్నాడు. బాయ్. అమ్మే కదా నువ్వు నాకు ఇష్టమో అని అట్లా ఏం మాట్లాడుతున్నా. తల్లి బిడ్డ ప్రేమ అంటే నా బిడ్డ లాంటి వాడు. వాడు తెలుసుకుంటాడు. మా మేము ఎదురుగారం పోతాను. నువ్వు వాకలు మూసుకొని రాకలు పెట్టుకో. రాకిలేలా తిరిగేసాను. అదే రాకి. వాకలి కేటము రాకలు పెట్టుకోమ్మా అంటే పోయ ఏదో వాకలు రాకలు పెట్టుకోండి. పెద్ద బుద్ధులు వస్తాయి. ఇస్తారట్లే ఆయన రేపు సింటేట్లు వస్తుంది. గొప్పనా కొడుకు చిన్నగానే వస్తుంది. మన బేహతం పోరా. సరే బాయ్.